Right. Each of two teams has 10 players numbered 1 to 10. Okay, two teams ఉన్నాయి A, B. A, B. ఓకే వీళ్ళు 1 to 10 వీళ్ళు కూడా 1 to 10 నెంబర్స్ వాళ్ళకి ఇచ్చే నెంబర్స్ ఈచ్ టీమ్ కి. ఓకే ఇన్ ద ఫస్ట్ గేమ్ 2 ones ప్లే ఈచ్ అదర్. ఇందులో ఉన్న ఫస్ట్ నెంబర్ అతను అందులో ఉన్న ఫస్ట్ నెంబర్ అతను ప్లే ఈచ్ అదర్. దెన్ loser of each game is eliminated and replaced by the next player of the same team. ఓకే ఇప్పుడు A1 B1 ఆడారు, A1 విన్ అయినాడు, సో B1 is replaced with some B5 or B6 వాట్ ఎవర్, ఇది ఒక ప్లేయర్ తో. రైట్. until all players from one team have been eliminated. all players from one team have been eliminated. ఓకే ఇప్పుడు బిలో 10 ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎలిమినేట్ అవ్వాలి. అంటే ఆ సీక్వెన్స్ లో కంపల్సరీ ఏ ఎన్నిసార్లు విన్ అయి ఉండాలి? 10 times విన్ అయి ఉండాలి. ఎందుకు? ఈచ్ వన్ టీమ్ ఎలిమినేట్ అవ్వాలంటే 1 గేమ్ అవసరం. ఓకే టోటల్ బి టీమ్ ఎలిమినేట్ అయిపోవాలి. సో కంపల్సరీ ఏ టీమ్ 10 times విన్ అవ్వాలి, వాట్ ఎవర్ ఎక్కడైనా కానీ. ఓకే లేదా టోటల్ ఏ టీమ్ ఎలిమినేట్ అవ్వాలి అంటే టోటల్ బి అని విన్ అవ్వాలి, 10 times విన్ అవ్వాలి. అంటే ఆ సీక్వెన్స్ ఆఫ్ గేమ్స్ లో కంపల్సరీ బి ఎలిమినేట్ అవ్వాలంటే 10 A's ఉండాలి, లేదా ఏ ఎలిమినేట్ అవ్వాలంటే 10 B's ఉండాలి. మనకు ఉందే 10 మెంబర్స్ ఇక్కడ టీమ్. ఏలో 10 ఉన్నారు, బిలో కూడా 10 ఉన్నారు. సో బిలో ఉన్న వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలి అంటే కంపల్సరీ సీక్వెన్స్ లో ఎక్కడో ఒక చోట 10 A's అయితే ఉండాలి. రైటా? ఇది కండిషన్. ఓకే కండిషన్. మనం చిన్న 10 games కాకుండా 2 games తీసుకొని చూద్దాం అనలైజేషన్. ఓకే నేనేమనుకుంటున్నాను, ఏ తీసుకుంటున్నాను, ఏ అనేది బి అనేది ఇందులో ఓన్లీ 2, ఇందులో కూడా ఓన్లీ 2. ఓకే అంటే మనకేంటి ఇక్కడ టీ అవిను నెంబర్తో ఏమి ఎఫెక్ట్ లేదు నీకు. ఏలో 10 players ఉన్నారు, ప్లేయర్ నేమ్ తో అవసరం లేదు. ప్లేయర్ 1 ప్లేయర్ 2 ప్లేయర్ 3 అవసరం లేదు, ఏ ప్లేయర్ అయినా ఓకే. ఏ అనే టీము, ఓకే బి అనే మొత్తం ఎలిమినేట్ అవ్వాలంటే కంపల్సరీ ఏ అనే టీము 2 times విన్ అయి ఉండాలి. ఆ సీక్వెన్స్ ఎక్కడైనా కానీ, ఫస్ట్ అయినా కానీ, సెకండ్ అయినా కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ కానీ, ఏదైనా కానీ. ఓకే రైట్. సీక్వెన్స్ అంటే ఏముంటాయి నీకు, ఐఎమ్ కన్సిడరింగ్ ఈ ప్లేయర్స్ ఇద్దరు కూడా ఏ, దీంట్లో వాళ్ళని బిబి. ఓకే బిబి అంటే 4 letter సీక్వెన్స్ ఫామ్ చేసుకోవచ్చు కదా నీకు. ఓకే 4 letter సీక్వెన్స్ విత్ 2 similar letters అండ్ రిమైనింగ్ 2 are also similar letters. ఎన్ని వేస్ ఉంటాయి నీకు? 4 factorial divided by that is 4c2 is equal to 6. ఓకే ఆ 6 కూడా ఏమేమి ఉంటాయి చూడు, ఏఏబిబి ఏబిబిఏ నెక్స్ట్ బిబి ఏఏ బిఏ బిఏబిఏ బి ఏఏబి. ఇవే కదా 6 4CTలో. ఓకే ఈ సీక్వెన్స్ లో చూడు మన కండిషన్ ఏంటి, బి ఎలిమినేట్ అవ్వాలి అంటే ఏ అన్ని ఉండాలి. ఓకే ఏ అన్ని ఉండాలంటే ఏ ఈ కేసులో బి ఎలిమినేట్ అయిపోతుంది, ఈ కేసులో అయినా సరే బి ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ ఇంకే కేసులో బి ఎలిమినేట్ అవుతుంది, ఈ కేసులో బి ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే లేదనుకుంటే ఏ ఎలిమినేట్ అవ్వాలంటే ఏ ఎలిమినేట్ అవ్వాలి, ఈ కేసులో ఏ ఎలిమినేట్ అవుతుంది. ఇక డైరెక్ట్ గానే ఏ ఎలిమినేట్ అయిపోయింది, ఈ కేసులో కూడా ఏ ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే ఈదర్ ఈ టీం ఎలిమినేట్ అవ్వాలన్నా ఈ టీం ఎలిమినేట్ అవ్వాలన్నా. టోటల్ ఎన్ని సీక్వెన్స్ ఉంటాయి? 6. ఈ 6 అంటే ఏంటి, సింప్లీ 4 letter వర్డ్ విత్ 2 similar letters. ఇక్కడ మన కేసులో కూడా ఏమవుతాయి, సింప్లీ ఇట్ మస్ట్ బి ఏ 20 letter వర్డ్ విత్ 10 similar letters and 10 similar letters. So this is equal to simply 20 factorial divided by 10 factorial. This is equal to simply 20c 10. ఇన్ని గేమ్స్ పాసిబుల్ అవుతాయి నీకు. ఓకే ఎవరైనా కానీ ఏ అయినా ఎలిమినేట్ అయిపోవచ్చు కంప్లీట్ గా, బి అయినా కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోవచ్చు. ఓకే ఓన్లీ బిఏ ఎలిమినేట్ అవ్వాలంటే ఈ కేసులో ఎన్ని 3 ఉంటాయి, 4c2/2. ఓన్లీ ఏ ఎలిమినేట్ అవ్వాలంటే 4c2/2. ఓకే
రైట్. ఈ కేసులో కూడా ఓన్లీ బి టీం మొత్తం ఎలిమినేట్ అవ్వాలి అంటే ఎన్ని పాసిబుల్ అవుతాయి? 20C10 డివైడెడ్ బై 2. ఏ టీం మొత్తం మాత్రమే ఓన్లీ ఏ టీం మాత్రం ఎలిమినేట్ అవ్వాలంటే కండిషన్ 20C10 బై 2. ఓకే, ఏ అయినా అవ్వచ్చు, బి అయినా అవ్వచ్చు. దట్ ఈస్ సింప్లీ ఏ సీక్వెన్స్ ఆఫ్ 20 లెటర్ word with 10 similar letters and 10 similar letters. That is 20 factorial by 10 factorial 10 factorial. సింపుల్ అనాలిసిస్ చిన్నది తీసుకోండి. మన స్పైడర్ కోసం కూడా ఎట్లాగే చేసాం, స్పైడర్ సాక్స్ల కోసంకి ఓకే 8 legs కాకుండా ఒక మన హ్యూమన్ బీయింగ్ లాగా తీసుకున్నాం 2 legs అని చెప్పి సేమ్ అనాలిసిస్ 2 అనలైజ్ చేసుకొని ఫైనల్ గా ఆన్సర్ చెప్పుకున్నాం. సేమ్ దీనికి కూడా ఇలా ఎప్పుడైనా నీకు అన్నిటి గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే దాని ఎగ్జాంపుల్ తీసుకొని చూసుకో చిన్నగా ఉంటే. ఓకే, పాసిబుల్ అయ్యేట్టు దీని ఉంటే ఎలా ఉండొచ్చు మేబీ అనేది. ఓకే, రైట్ రైట్. నెక్స్ట్ వన్, ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ XYZ in space to the origin is root of x square plus y square plus z square. A lattice point is a point in space which has coordinates which are all integers. Okay, this XYZ are all integers, means it can be negative, 0 or positive, but not to be decimal. Right, right. How many lattice points are exactly 7 units away from origin? How many such lattice points can be possible in this space such that the distance from that point to the origin is 7 units. 7 units. That is x square plus y square plus z square with square root equal to 7. That is x square plus y square plus z square is equal to 49. ఓకే 49. మనకేంటి ఏ 3 పాయింట్స్ అయినా సరే కండిషన్ ఎట్లా ఉంటాయి మనకి ఎప్పుడైనా కానీ x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు z ఉండొచ్చు, లేదా z గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వాట్ ఎవర్ 6 పాసిబిలిటీస్ ఉంటాయి కదా 3 నుంచి. దట్ ఈస్ x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు z గ్రేటర్ దాన్ ఈక్వల్ టు y అయి ఉండొచ్చు. నెక్స్ట్ y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు z, y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు z గ్రేటర్ దాన్ ఈక్వల్ టు x, ఇట్లాంటివి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏముంటాయి z గ్రేటర్ దాన్ ఈక్వల్ టు x, ఇట్లా ఏ ఒకటి కంపల్సరీ ఆ పాయింట్స్ ఈ పాసిబిలిటీలో ఉంటాయి కదా నీకు. ఓకే, ఇందులో ఫస్ట్ కన్సిడర్ చేసుకుంటున్నా x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు z అని తీసుకుంటాను నేను. ఓకే, వీ హ్యావ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వాట్ ఎవర్ ఎక్కడైనా సరే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, XYZ 3 పాయింట్స్ ఉన్నాయంటే డెఫినెట్ ఇదే కదా ఉండేది నీకు 6 ways లో. ఏదో ఒక రకంగా ఉండేది ఎక్స్, ఏదో ఒకటి పెద్దగా ఉంటుంది, మిగిలిన ఈక్వల్ ఉండొచ్చు, లేదా 3 ఈక్వల్ ఉండొచ్చు, లేదా 3 కూడా డిక్రీజింగ్ ఆర్డర్ అయ్యి ఉండొచ్చు, 3 కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ అయ్యి ఉండొచ్చు, వాట్ ఎవర్. ఓకే, సో ఇందులో ఫస్ట్ కండిషన్ తీసుకున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్. రైట్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49. ఓకే, ఐఎమ్ రీప్లేసింగ్ y అండ్ z ఇస్ ఆల్సో x. ఓకే, బిగ్గర్ నెంబర్స్ తో రీప్లేస్ చేస్తున్నా. కంపల్సరీ వచ్చే ఆన్సర్ ఏంటి 49 కన్నా ఎక్కువ ఉంటుంది కదా. సో 3x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఈక్వల్ టు 49. 3x స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 49. x square greater than or equal to 16 point something. That is x must be greater than or equal to 5. Okay, x can be 5, 6, 7, 8 అట్లాగే ఉండొచ్చు. సో అట్లీస్ట్ 5 ఉండాలి. అప్పర్ సైడ్ ఎంత ఉంటుంది x square plus y square plus z square plus equal to 49 means any of x comma y comma z all must be less than or equal to 7. All must be less than or equal to 7. If a ఒకటైనా సరే 7 గానే ఎక్కువ ఉందంటే డెఫినెట్లీ ఆన్సర్ విల్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 49. ఓకే, x square plus y square plus z square distance will be greater than or equal to greater than 7. So these points x, y, z all these must be less than or equal to 7. So the possible values for x are 5, 6, 7. Okay, now different cases తీసుకుందాం. If x equal to 5, if x equal to 5, then we have y square plus z square is equal to y square plus z square equal to 24. 24. And
From inequality we can say 2y square greater than or equal to 24. Y square greater than or equal to 12. That is y greater than or equal to Y greater than or equal to 3 point something. which is y greater than or equal to 4. 3 point something. That is y greater than or equal to 4. So y can be 4 or 5. 5 ఉండొచ్చా 5 కూడా ఉంటాయి 5 దానికి కూడా లేదు. సో y ఈక్వల్ టు 4 ఓన్లీ. ఎందుకు 5 తీసుకుంటే 25 అయిపోతుంది. సో y ఈక్వల్ టు 4 ఓన్లీ. y ఈక్వల్ టు 4 అయితే z Z square అనేది 8. This is not a perfect square. Okay, so this case is also not possible. Now if x equal to 6, right? Next x equal to 6 కదా. Next, if x equal to 6, in this case y square plus z square equal to 13. Okay, so 2y square greater than or equal to 13. Y square greater than or equal to 6.5. That is y is greater than or equal to 3. Right? If y equal to 3, then Z equal to 2. z square equal to 4. Z equal to From this we can say z equal to 2. And the corresponding point is 6, 3, 2. x comma y comma z is equal to 6 comma 3, 2. 3 comma 2 అలా ఉంచుది. Right. Next, if x equal to 7, x equal to 7, y square plus z square equal to 0. 0. So Y y equal to equal to 0, z equal to 0. See here the corresponding points is 7, 0 comma 0. Okay, 2 points. 6 comma 3 comma 2 ఇచ్చు లేదా 7 comma 0 comma 0 అయి ఉండొచ్చు. Okay, right? 6 comma 3 comma 2 ఏంటి? It can be 6, it can be 6 అయి ఉండొచ్చు, y అయి ఉండొచ్చు, z అయి ఉండొచ్చు కదా. మన సిచ్యువేషన్ లో x కి తీసుకున్నావు. ఓకే, ఏమో ఇట్ కెన్ బి y అన్నిటికన్నా పెద్ద అయి ఉండొచ్చు. సో 6 కెన్ బి గివెన్ టు y ఆల్సో. z కూడా ఇవ్వచ్చు కదండి. So these x, y, z can be permutations of the 6, 3, 2. That is arrangements of the 6, 3, 2. ఎన్ని వేలు చేసుకోవచ్చు? 3 into 2 into 1. For 6 comma 3 comma 2. Okay, 6 అనేది ఇవ్వడానికి ఎన్ని వేస్ ఉంటాయి? x కి ఇవ్వచ్చు, y కి ఇవ్వచ్చు, z కి ఇవ్వచ్చు. ఎన్ని వేస్? 3 వేస్. ఓకే, అలాగే 3 అనేదాన్ని 2 కి ఇవ్వచ్చు. ఓకే, x అయిపోయింది అనుకో సపోజ్ 2 వేస్, y z కి ఇవ్వచ్చు. 1 అనేదాన్ని 1 కి ఇచ్చుకోవచ్చు, 2 అనేదానికి. నెక్స్ట్ ఇంటూ ఇంకో కేసు ఉంది చూడు. నీకేమన్నా లాటిస్ పాయింట్ ఇట్ కెన్ బి నెగటివ్ ఆల్సో. ఓకే, x కి 6 కి అసైన్ చేసినావు, x కి సపోజ్ ఇదే పాయింట్ ఇచ్చావు 6, 3, 2 అని. -6, 3, 2 అని ఇవ్వచ్చు కదా. ఓకే, దట్ ఈస్ x కెన్ బి either ప్లస్ ఆర్ మైనస్. సో ఎన్ని వేస్ ఉంటుంది x కి మళ్ళీ? ఇట్ కెన్ బి ప్లస్ ఆర్ మైనస్, ఇట్ కెన్ బి ప్లస్ ఆర్ మైనస్, ఇట్ కెన్ బి ఆల్సో ప్లస్ ఆర్ మైనస్. ఎన్ని వేస్ ఉంటాయి మళ్ళీ ఇక్కడ? 2 వేస్ ఉంటాయి. 2 into 2 into 2. Total we are having 48. Suppose next ఇంకో పాయింట్ వచ్చింది 700. For 700 అరేంజ్మెంట్స్ ఎన్ని ఉంటాయి దీనికి? 3 into 2 into 1 by 2. ఎందుకు? ఈక్వల్ ఉన్నాయి అవి. ఓకే, 7 కెన్ బి ప్లస్ ఆర్ మైనస్ 7. ఎన్ని వేస్? 2 వేస్. అండ్ 0 కెన్ బి ప్లస్ ఆర్ మైనస్ ఉంటుందా? ఓన్లీ 1 కదా నీకు ఉండేది. సో 1 into 1, దిస్ ఈజ్ ఈక్వల్ టు 6. సో టోటల్ ఆర్ 48 plus 6. 54. Total lattice points. Total possible points is equal to 48 plus 6, 54. Okay, right? Next, a 7-digit number is chosen at random, which is more likely the number has no ones among its, or the number has at least one among its digits. అంటే ఏమంటున్నాను నేను? నో వన్స్ అమాంగ్ ఇట్స్ డిజిట్స్ ఆర్ నెంబర్ హ్యాస్ అట్లీస్ట్ 1 అంటే ఏంటి? 1 మైనస్ నో వన్సే కదా. అది p అనుకుంటే 1 మైనస్ p నే కదా ప్రాబిలిటీ. ఓకే, విచ్ ఇస్ మోర్ లైక్ అడుగుతున్నారు. దీని ప్రాబిలిటీ ఏందో కనుక్కుంటాము. p, దీని ప్రాబిలిటీ ఉంది సింప్లీ 1 మైనస్ p. ఇఫ్ p ఈస్
greater than 0.5, definitely 1 minus p is less than 0.5. less than 0.5. If p is less than 0.5, definitely 1 minus p is Greater than 0.5. 0.5. ఈ కేసులో ఏంటి, ఇట్ ఈస్ మోర్ లైక్లీ. ఈ కేసులో ఏమవుతుంది, It is more it less. is more likely. Simply what you need to find, the probability p. ఏదో ఒకటి, the probability p for the number has no ones among its digits. Okay, the corresponding probability equal to simply total numbers ఏముంటాయి, 7 digit వి 9 into 10 power 6. 9 into 10 power 6, 1 ఉండొద్దంట, 8 simply into 9 power 6. 8 into 9 power 6. Okay, అంటే 8 into 9 power 5 divided by 10 power 6. okay, whatever, something value 0.4 ఎంత వస్తుంది నీకు ఇది, 0.47. that is less than 0.5. 5. 47 Minus is greater. 7 less than 0.5. So definitely 1 minus p is greater than p. So that is second case is more likely than the first case. So the number at least one among its digits is more likely than another one. ఎప్పుడైనా సరే more likely or less likely అంటే సింప్లీ ప్రాబిలిటీ కనుక్కుంటాము, ఏ ప్రాబిలిటీ గ్రేటర్ ఉంటే దట్ ఈస్ మోర్ లైక్లీ. ఒకవేళ ఈక్వల్ లైక్లీ అంటే ఇన్ బోత్ ద కేసెస్ ద ప్రాబిలిటీ మస్ట్ బి ఈక్వల్ టు ఈక్వల్. Equal ఉండాలి. రెండు కేసులు ఉన్నాయంటే ఈచ్ ప్రాబిలిటీ ఈక్వల్ ఎంత అవుతుంది, 0.5. 1/2. 1/2. ఒకవేళ 4 కేసెస్ ఉంటే ఈచ్ ప్రాబిలిటీ 1/4. 1/4. 10 కేసెస్ ఉంటే ఈచ్ ప్రాబిలిటీ 1/10. ఓకే, మోర్ లైక్లీ, ఈక్వల్ లైక్లీ, లెస్ లైక్లీ, సింప్లీ కరస్పాండింగ్ ప్రాబిలిటీస్ ఈక్వల్ అంతే. ఓకే రైట్. Yes. ఈక్వల్ లైక్లీ అంటే 4 కండిషన్స్ ఇస్తారు, ఆల్ ఆర్ ఈక్వల్ లైక్లీ అంటారు. సో డినామినేటర్ సేమే ఉంటుంది, అన్ని 4 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ అవ్వాలి అంతే కదా. ఈక్వల్ లైక్లీ మీన్స్ టోటల్ అవుట్కమ్స్ ఆబ్వియస్లీ ఈక్వల్ ఉంటాయి, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ అవ్వాలి. 3 కేసులు ఉన్నాయి అనుకో, 3 కేసులో కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ అవ్వాలి. 4 ఉన్న 4 కేసులో కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఒక క్వశ్చన్ ఉంది అది కూడా ఈక్వల్ లైక్లీ అనగానే ఇమీడియట్ గా ఈక్వల్ లైక్లీ మీన్స్ ప్రాబిలిటీ సేమ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ సేమ్. ఎందుకు, డినామినేటర్ సేమే ఉంటుంది కదా నీకు, టోటల్ అవుట్కమ్స్. ఓకే, ఎందుకు టోటల్ అవుట్కమ్స్ సేమ్ ఎందుకు ఉంటుంది, ఈవెంట్ ఒకటే కాబట్టి. ఉన్న అవుట్కమ్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ, ఈవెంట్ సేమ్. ఓకే, దాని ఉన్న అవుట్కమ్స్ ఆర్ ఈక్వల్ లైక్లీ. ఓకే, ఈచ్ అవుట్కమ్ ఇవ్వాలంటే టోటల్ అవుట్కమ్స్. ఓకే, ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్, రైట్. ఈక్వల్లీ లైక్లీ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తూ ఉంటాడు, ఏమంటారు దానికి, అయితే ఏమంటారు, ఎక్స్పెరిమెంట్ అంటే ఈవెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఇది అయితే అంటే రెండు, ఇది మోర్ లైక్లీ అది లెస్ లైక్లీ ఉంటుంది, ఇది లెస్ లైక్లీ అది మోర్ లైక్లీ, రెండు ఈక్వల్ లైక్లీ. సరిపోండి అలా ఉంచు. రైట్, రైట్ చూడు, ఏ టెర్నరీ సీక్వెన్స్ కొంచెం కింద A ternary sequence is a sequence of digits made up entirely zeros, ones and twos, such as like this. Sequence అంటున్నారు. ఓకే, ఇంపార్టెంట్. సీక్వెన్స్ అన్న, సెక్యూరిటీ కీ అన్న. ఓకే, 3 digit సీక్వెన్స్ అంటే ఫస్ట్ ప్లేస్ లో 0 ఉండొచ్చు. సపోజ్ 3 digit నెంబర్ అంటే ఓకే, ఇఫ్ ఏబిసి is a number, a is not equal to 0, ఇది 3 digit నెంబర్. 3 digit నెంబర్ ఏబిసి ఉంటే ఏ మస్ట్ నాట్ బి ఈక్వల్ టు 0. సపోజ్ 3 digit సీక్వెన్స్ అన్నా, 3 digit సెక్యూరిటీ కీ అన్నా, ఓకే, ఇన్ దట్ కేసెస్ ఏ కెన్ బి 0. ఓకే, ఫర్ 3 digit సీక్వెన్స్ ఏబిసి, ఇన్ దిస్ కేస్ ఏ కెన్ బి 0. ఓకే, ఏ ఈక్వల్ టు 0 కాదు, ఏ కెన్ బి 0. ఏ కెన్ బి 0 ఉండొచ్చు, రైట్. సో సీక్వెన్స్ అది ఇంపార్టెంట్ ఇక్కడ నీకు, సీక్వెన్స్ నెంబర్ అనేది, రైట్. హౌ మెనీ 3 digit టెర్నరీ సీక్వెన్సెస్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 1 ఓకే, 3 digit ఉండాలి, అందులో ఒకటే 1 ఉండాలంట. ఓకే, ఇక్కడ సీక్వెన్స్ ఏంటి, ఏబిసి. ఓకే, ది సీక్వెన్స్ లో ఒక 1 ఉండాలి, ఆ 1 ఎక్కడైనా ఉండొచ్చు కదా అవి. సో ఎన్ని వేస్, 3 వేస్ ఇంటూ ఆ 1 ఉండడానికి 1 వే. నెక్స్ట్ బీకి ఏమి ఉండొచ్చు, 0 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఓకే, 2 వేస్. సి కూడా 2 వేస్. సో యూఆర్ హ్యావింగ్
12. 12. Next, B. How many 4-digit sequence have exactly 1 1? Okay, simple కదా ABCD. ఓకే, ఈ సీక్వెన్స్ లో ఒక 1 ఉండాలి. ఇట్ కెన్ బి ఎనీవేర్, రైట్? Yeah. సో 4C1, 4 into ఆ పర్టికులర్ ప్లేస్ లో ఓన్లీ 1 వే, 1 into 2 into 2, 16, రైట్? నెక్స్ట్, ఇది నార్మల్. హౌ మెనీ 4-digit sequences have exactly 2 1s? టర్నరీ సీక్వెన్స్ అంటే ఓన్లీ 3 digit ఉండడం కాదు, ఈ సీక్వెన్స్ విత్ 3 digits అన్నట్టు. జీరోస్ కానీ 1 0 కానీ 1 కానీ 2 కానీ ఉంటాయి ఆ సీక్వెన్స్ లో. ఓకే, టర్నరీ సీక్వెన్స్ అంటే మీనింగ్, టర్నరీ అంటున్నారు ఇదేంటి 4 ఉన్నాయి 5 ఉన్నాయి అనుకోవద్దు. అంటే ద సీక్వెన్స్ మేడ్ అప్ విత్ జీరోస్ కానీ 1s కానీ 2s కానీ, అది మీనింగ్ ఇక్కడ. ఆ టర్నరీ సీక్వెన్స్ లో 4 digit. ఓకే, రైట్. ఎగ్జాక్ట్లీ 2 1s ఉండాలంట. ఆ 2 1s ఏమైనా ఉండొచ్చు కదా నీకు సీక్వెన్స్ లో. ఇన్వేస్ 4C2, రైట్? 4 లో 2 ప్లేసెస్ లో 1s ఉండాలి. సో ఆ 2 ప్లేసెస్ లో కూడా 1 into 1, 1 ఉండాలి కాబట్టి రిమైనింగ్ 2 ప్లేసెస్ లో మళ్ళీ 2 into 2, రైట్? ఇస్ ఈక్వల్ 24, రైట్? నెక్స్ట్, D. In how many n-digit ternary sequences have exactly k1s? k1s ఉండాలంట. సో ఏ k1s తెలియదు కదా నీకు, NCK. ఓకే, అన్నిట్లో మళ్ళీ 1 into 1 into అట్లా ఎన్ని k1s. ఓకే, మళ్ళీ 2 into 2 into 2 అట్లా ఎన్ని ఉంటాయి, n-k ఉంటాయి, అంతే కదా? ఇవన్నీ ఏంటి, n-k. సో రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ NCK into 2 to the power n-k, రైట్? సింపుల్. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే 3 digit నెంబర్ మనం ఎప్పుడు కూడా చూసుకుంటాం, అరే ఫస్ట్ లో 0 ఉండొద్దు అని చెప్పి. ఇది సీక్వెన్స్, సెక్యూరిటీ కోడ్ ఉంటుంది, 4 digit సెక్యూరిటీ కోడ్ అంటారు. అన్ని జీరోస్ అయినా ఉండొచ్చు. మన ఫోన్ లాక్ పెట్టుకుంటావు కదా నువ్వు, అన్ని జీరోస్ తో 4 digit. ఓకే, రైట్? సౌండ్ వచ్చిందండి, రైట్?